చూస్తూ ఉన్నాం. అంతా అన్న వల్ల ఏంటంటే వాస్తవంగా కేటీఆర్ వల్లనే. కేటీఆర్ కవితను ఓర్వడు, హరీష్ రావును ఓర్వడు, సంతోష్ను ఓర్వడు, కేసీఆర్కి ఏమో కొడుకే వారసుడిగా ప్రకటించేసుకున్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరిని పొమ్మని లేక పొగబెడితే పెడితే కనుక వీళ్ళు పోయేటట్టు లేరు కాబట్టి పొమ్మని లేక పొగబెడతా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ కవిత బయటకు పోయింది అనుకోండి, కవిత బయటకు పోయింది కాబట్టి హరీష్ రావు కూడా బయటకు పోతాడు. ఇక సంతోష్ రావు అటో ఇటో ఉంటే ఉంటాడు, లేకపోతే పిక్తాడు. ఆయన ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే చారులో కరివేపాకులు అంటాడు. సో పెద్ద ఆయనతో యూజ్ ఏం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, కవితను ఆల్రెడీ కేటీఆర్ అనేక రకాలుగా టార్గెట్ చేసిండు. అసలు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళిన కారణమే, ప్రధానమైన కారకుడే కేటీఆర్ అని తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో మొత్తానికైతే కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో తను నొచ్చుకొని ఆ పార్టీలో ఉంటే తను సెకండ్ గ్రేడ్ ద్వితీయ శ్రేణి నాయకురాలుగా ఉంటా తప్ప ఎదుగుదల ఉండదు అనే కోణంలో ఆమె ఇక విమర్శలు సంధిస్తూ మరి రాబోయే రోజుల్లో పార్టీ పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.